ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడా మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమార్గలు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తమును మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 15వ వచనము. నీతిని అనుసరించి నడుచుచు యథార్థముగా మాట్లాడుచు నిర్బంధన వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు లంచం పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని హత్య అన్న మాట వినకుండా చెవులు మూసుకొని చెడుతనం చూడకుండా కనులు మూసుకొని వాడు ఉన్నత స్థలమున నివసించును. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే నీతిని అనుసరించి నడుచుచు యథార్థంగా మాట్లాడుచు నిర్బంధన వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు లంచం పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని హత్య అను మాట వినకుండా చెవులు మూసుకొని చెడుతనం చూడకుండా కన్నులు మూసుకుని వాడు ఉన్నత స్థలంలో నివసించును. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తనల గ్రంథం 15వ అధ్యాయం 1-2 వచనంలో యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసించదగిన వాడెవడు, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజం పలుకోవాడే. కీర్తన గ్రంథం 24వ అధ్యాయం 4-5 వచనాలు వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు కపటముగా ప్రమాణం చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే వాడు యెహోవా ఆశీర్వాదం నందును, తన రక్షకుడైన దేవుని వలన నీతి మత్వము పొందును. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. సత్క్రియను ఓపిక చేయొచ్చు మహిమను ఘనతను అక్షయతను వెతుకోవారికి నిత్య జీవం నిచ్చును. ద్వితీయోపదేశ కాండం 16వ అధ్యాయం 19వ వచనం. నువ్వు న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు, పక్షపాతం చేయకూడదు, లంచం పుచ్చుకొనకూడదు. ఏలయనగా లంచము జ్ఞానుల కన్నులకు గుడ్డితనమును కలగచేయును, నీతిమంతుల మాటలకు అపార్థం పుట్టించును. దినవృత్తాంతం 2వ గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనం. యెహోవా భయము మీ మీద ఉండును గాక, హెచ్చరికగా నుండి తీర్పు తీర్చుడి. మన దేవుడైన యెహోవా యందు దోష్టం లేదు, ఆయన పక్షపాతి కాడు, లంచం పుచ్చుకొనివాడు కాడు. యోబు గ్రంథం 22వ అధ్యాయం 23వ వచనం. సర్వశక్తిని వైపు నువ్వు తిరిగిన యెడల నీ గుడారంలో నుండి దుర్మార్గమును దూరంగా తొలగించిన యెడల నువ్వు అభివృద్ధి పొందుదెదవు. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 9వ వచనం. యథార్థంగా ప్రవర్తించువాడు నిర్భయంగా ప్రవర్తించును, కుటిల వర్తనుడు బయలుపడును. చివరిగా ఒక మాట. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనం. అన్యాయం చేయడం వలన జ్ఞానులు తమ బుద్ధిని కోల్పోవదురు, లంచం పుచ్చుకున్నట్టు చేత మనసు చెడును. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమ కలిగిన దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి ప్రేమ కృతజ్ఞతలు చెల్లించుకుంటాను తండ్రి. నీ మాటలు మా హృదయంలో ఉంచుకొని నేను మహిమపరచు కనపరచు శక్తిని బలం మాకు అనుగ్రహించి మీ ప్రేమ కృప మమ్మల్ని బలపరిచి సరిపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.